వాడు చెప్పాలనుకున్నది స్పష్టంగా మీరు చెప్పాలనుకున్న సలహాలు క్షుణ్ణంగా చెప్పండి. భవిష్యత్తులో కమ్మ సంఘం ఎలా ఉండాలంటే ఒక ఒంగోలు జాతి గిత్త వెంట వేస్తే ఎలా ఉండాలనో ఆ స్థాయిలో ఉండాలి. మన సంఘం బలోపేతం కావాలి. మీకు తెలుసు 2022లో ఆగస్టు 4వ తేదీ ఒక పనికిమాలిన ఎంపీ మన కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన రోజు 13 జిల్లాల్లో ఉండే సంఘాలు అట్లా ముందుకి ఉరికితే ఆ ఎంపీ తోక జాడించుకొని తోక ముడుచుకొని ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చింది. అది కమ్మవాడి సత్తా. అఫిలియేషన్ కాదు కాదు కాదు, మన స్టైల్ మనదే. కానీ 5 సంవత్సరాలు హింస అనుభవించింది ఎవరంటే కమ్మ కమ్యూనిటీనే. మరి 5 సంవత్సరాలు ఆ బాధ నుంచి అచీవ్ అయ్యామంటే కమ్మవారి యూనిటీ ఏంటో ప్రపంచానికి తెలిసింది, రాష్ట్రానికి కాదు. మేమైతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నామంటే వనభోజన